ఓకే మేడం, ఇక ఈ విషయం ఇంకొక విషయం గురించి స్ట్రెస్ గురించి మనం మాట్లాడదాం. త్వరలోనే ఎగ్జామ్స్ రాబోతున్నాయి. దీనికి స్టూడెంట్స్కి సంబంధించి ఏం చెప్పగలుగుతారు? ఒకసారి స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఎగ్జామ్ అనేది లైఫ్లో ఒక పార్ట్ మాత్రమే. మీ లైఫ్ అంతా ఎగ్జామ్ కాదు, ఎగ్జామే మీ 100% లైఫ్ని డిసైడ్ చేయదు. మార్కులు తక్కువ వస్తే పేరెంట్స్ వాళ్ళ మీద ప్రెషర్ పెట్టడం, గ్రేడ్స్ గురించి మెయిన్ కంపారిజన్ వల్ల వీళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతారు. ఏదైనా ఒక పని చేయాలంటే కొంచెం స్ట్రెస్ ఉండడం అవసరమే. ఎలాగా పాజిటివ్ స్ట్రెస్ అంటాం మనం. ఇప్పుడు ఆ పాజిటివ్ స్ట్రెస్ లేకపోతే వీడు కూర్చోడు, చదవడు, ఫోన్ పట్టుకుని గేమ్స్ పట్టుకుని వెళ్ళిపోతాడు. అంటే ఎగ్జామ్స్ టైంలో ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండాలంటే ఏం చేయాలంటారు మరి? ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండాలంటే ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్. ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు, ఏ టైంలో ప్రిపేర్ అవుతున్నారు, ఏ సబ్జెక్ట్కి ఎంత టైం కేటాయిస్తున్నారు మీరు. జనరల్గా ఏం చెప్తారంటే, టఫ్ సబ్జెక్ట్స్ని ఎర్లీ మార్నింగ్ చదువుకోవాలి, మీడియం సబ్జెక్ట్స్ని మధ్యాహ్నం చదువుకోవాలి, కొంచెం ఈజీగా గుర్తుండిపోయే వాటిని నైట్ చదువుకోవాలని చెప్తారనమాట. సో ఏ టైంలో ఎలా ప్రిపేర్ అవుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఎగ్జామ్ హాల్లో ఈ స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేయాలంటారు? ఫస్ట్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళే ముందు 555 రూల్ అంటాం. 5 సెకండ్స్ ఇన్హేల్ చేసి 5 సెకండ్స్ హోల్డ్ చేసి, ఇది బయటకి ఎవరికి చెప్పక్కర్లేదు, మీరు బ్రీతింగ్ చేస్తున్నట్టు. జస్ట్ హాల్లోకి ఎలాగో ఒక 10 నిమిషాల ముందే పంపిస్తారు కాబట్టి 5 సెకండ్స్ ఎక్స్హేల్ చేసి 555 బ్రీతింగ్ చేసుకుంటే నర్వస్ సిస్టమ్ కామ్ అవుతుంది, రిలాక్స్ అయిపోతారు. ముందు మనం ఎంత కామ్గా ఉంటే మనం చదివింది అంత బాగా గుర్తొస్తుంది. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, భయపడినప్పుడు మెమరీ ఎఫెక్ట్ అవుతుంది. మెమరీ ఎఫెక్ట్ అవుతే మీరు ఎంత చదివినా ఎంత కష్టపడ్డా ప్రజెంటేషన్ సరిగ్గా రాదు. అది. సో థ్యాంక్ యూ మేడం, మా స్టూడియోకి వచ్చి మీరు మరింత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. సో చూశారు కదా, బ్రేకప్ డివోర్స్కి సంబంధించి వాటిని ఎదుర్కొన్నప్పుడు ఆ సిచ్యువేషన్ని ఎలా డీల్ చేయాలన్నది, అలాగే పిల్లలు కూడా, స్టూడెంట్స్ కూడా ఎగ్జామ్స్ అప్పుడు ఎలా వాళ్ళ స్ట్రెస్ నుంచి బయటపడాలి వంటి విషయాల్ని తెలుసుకున్నారు కదా. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ మరో మనోనేత్రంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ YK న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు. ఈ వీడియో మీకు